తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. హెల్త్ చెకప్ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో పాటు పార్టీలో డ్రగ్స్ లభ్యతపై పక్కా ఆధారాలు ఉండడంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు కూడా రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు నిందితులు బెయిల్ పిటిషన్ వేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులోని ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే డ్రగ్స్ పార్టీపై ఏదైతే ఈగిల్ టీమ్ కి ఉన్న సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అయితే విఎంఆర్ ఫామ్ హౌస్ వచ్చేసి ఇటు ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి కాగా అందులో కొంతమంది ఏదైతే నిన్న రాత్రి అక్కడ ఒక పార్టీ అయితే చేసుకోవడం జరిగింది. అయితే పక్కా సమాచారంతోనే ఆ పార్టీపై ఏదైతే ఈగిల్ టీం అధికారులు దాడులు అయితే చేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 4 అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే పుట్ట మహేష్ కు స్టేషన్ బెయిల్ అయితే మంజూరైంది. అయితే మిగతా నిందితులకు ప్రస్తుతం ఏదైతే మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఇప్పటికే ఏదైతే మెజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ కూడా ఇప్పటికే ఎంపీ మహేష్ కుమార్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో కూడా డిన్నర్ చేయడానికి మాత్రమే మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళానంటూ కూడా ఇటు మహేష్ కుమార్ అయితే చెప్తున్నది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి నిన్న రాత్రి ఏదైతే ఈగిల్ టీం అధికారులకు ఏదైతే వచ్చిన కంప్లైంట్ ప్రకారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అంటే విఎంఆర్ ఫామ్ హౌస్ లోని దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడిలోని ముఖ్యంగా ఏదైతే రోహిత్ రెడ్డితో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ టీడీపీ ఎంపీ అన్న మహేష్ కుమార్ కూడా ఏదైతే పట్టుబడ్డాడో అయితే వీళ్ళకి ఈ రోజు ఉదయం టెస్ట్లు అయితే చేయడం జరిగింది. నిన్న రాత్రి ర్యాపిడ్ టెస్ట్ చేసిన సమయంలోనే ముఖ్యంగా 5 అయితే పాజిటివ్ అయితే వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత ఇటు ఏదైతే ఏలూరు ఎంపీ కూడా ఏదైతే పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే చేస్తూ ముఖ్యంగా ఈ విచారణలోని ఈ ఏదైతే అక్కడ 11 మంది అయితే ఉన్నారో అయితే అందులో ఒక మహిళ కూడా ఉంది. అయితే నిన్న ఈగల్ టీం వచ్చే సమయానికి అక్కడ ఏదైతే శర్మ అనే వ్యక్తి గాల్లోకి 4 సార్లు కాల్పులు అయితే జరిపారు. అయితే ఈ దానికి సంబంధించి వెంటనే పోలీస్ అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న పిస్తోల్ కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ పార్టీకి హాజరైన 11 మందిలో 6 డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ అయింది. అయితే వీరిలో 5 నోటీసులు జారీ చేసి డి అడిక్షన్ సెంటర్ కు వెళ్లాల్సిందిగా ఇప్పటికే పోలీసులు అయితే సూచించారు. అయితే టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే జడ్జి ముందు మిగతా వ్యక్తులను హాజరుపరిచారు. అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు అయితే తీర్పిచ్చింది. అయితే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అయితే అప్పటికే నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే జడ్జి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే మరొక వ్యక్తి నితీష్ శర్మ. అంటే ఈ నితీష్ శర్మ వచ్చేసి ఎప్పుడైతే ఈగల్ టీం ఎంటర్ అయిన తర్వాత గాల్లోకి కాల్పులు అయితే జరిపాడో అయితే ఆర్మ్స్ యాక్ట్ కూడా ఇతనిపై పెట్టడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం జడ్జి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్